కొంపలో కొన్ని వస్తువులు కావాలి. బంపర్ ఆఫర్ అని వస్తువులు కొన్న భార్య. చెంప చెళ్ళు అనిపించాడు భర్త. రంపపు కోత లాంటి బాధ భార్యకు. కారు చౌకగా వస్తువులు అమ్ముతున్నారు. బార్లు తీరిన జనం. వేరుగా లైన్లు స్త్రీలకు పురుషులకు. కోరుకున్నవి దొరకక కొందరు నిరాశ. కవులెందరో విచ్చేసిరి సభకు. చెవులకింపుగా పద్యాలు చదివి లవలేశమైన కథను ప్రేక్షకులు. చివరిగా పాటతో సభ ముగిసే. వింత వేషాలతో తిరునాల. కాంతలు వేసిరి వేషాలు. చెంతనున్న దుకాణాల్లో తినుబండారాలు. ఎంతో చక్కగా నిర్మించిన ప్రభల ఊరేగింపు. కవిత్వంలో పటుత్వం ఉన్నప్పుడే రాణించే. భవిష్యత్తులో నిలిచి ఉండేది. కేవలంగా ఉంటే పాఠకులు ఇష్టపడరు. కేవలం అది పదాల కూర్పే.